హలో ఆల్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మానస సమయం. నర్సరీకి అయితే వెళ్ళాము. తులసమ్మని తెచ్చుకుందామని వెళ్ళామండి. ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది. జస్ట్ 2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. మా పాప చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది నర్సరీలో. నాకు చెట్లంటే చాలా ఇష్టం అండి. అందులో పూల చెట్లంటే ఇంకా చాలా ఇష్టం. కానీ తెచ్చుకుంటే సరిపోతుందా? తెచ్చుకున్నాక వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి వాడిపోకుండా. కానీ అవి చూస్తుంటే ఎంత బాగుంటాయో, తెచ్చుకుంటే మన దగ్గర అయితే అస్సలు ఉండవని నాకు అనిపిస్తుంది. మేము 4 ఇయర్స్ అవుతుంది, 4 to 5 ఇయర్స్ అవుతుందండి బెంగళూరు వచ్చి. కానీ ఒక్కసారి చెట్లు అయితే తెచ్చాను. తెచ్చుకున్న ఒక 6 మంత్స్ వరకు ఉండేవేమో. తర్వాత మేము ఊరికి వెళ్ళడం అలా వాటి వల్ల అవైతే వాడిపోయాయి. సో అందుకనే నేను మళ్ళీ కొనాలనుకోలేదండి. కానీ ఈసారి తులసమ్మని అయితే తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా పెంచాలి అనుకుంటున్నాను. ఫైనల్లీ తులసమ్మని అయితే తెచ్చేసాను. అక్కడికి వెళ్ళాక ఎందుకో మరి ఒకటి తీసుకోకుండా 2 అయితే తీసుకున్నానండి. ఎక్కడో విన్నట్టు రామ తులసి, కృష్ణ తులసి ఇద్దరు ఇంట్లో ఉండాలి అన్నట్టు. మళ్ళీ ఏమో చాట్‌జీపీటీని అడిగితే 2 ఒక కుండీలో అయితే వేయకూడదు అని అన్నారు. 2 ఒక కుండీలో వేయకుండా 2 చెట్లు ఇంట్లో ఉండొచ్చా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. చూస్తూ ఉన్నాను. చూసి ఒకటైతే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేస్తాను. ఇంకా అవి ఎన్ని రోజులని చిన్న కుండీలో ఉంటాయి. పాట్లోకి అయితే మార్చేద్దాం అనేసి మన దగ్గర ఉన్న కుండీలో మట్టిని క్లీన్ చేస్తూ ఉన్నాను. నా దగ్గర ఉన్న కుండీలలోకి అయితే వాటిని షిఫ్ట్ చేసేయాలనుకున్నాను. కానీ ఆ వేర్లు అవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసివేయాలనుకున్నాను. అలాగే వేస్తున్నాను. కానీ ఓల్డ్ మట్టితోటే చేసేస్తానండి. మట్టి కూడా కొనుక్కోవాలా అనిపిస్తుంది ఇక్కడైతే బెంగళూరులో కొంటుంటే. మన ఊర్లో అయితే అలా వెళ్ళి తెచ్చేసుకుంటాము. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు అక్కడ కూడా కొంటున్నారు అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ నా దగ్గర ఉన్న మట్టిలోనే తులసమ్మని అయితే పెట్టేశాను. ఇక్కడ 2 చెట్లని 2 పాట్లు, చెరొక పాటలు అయితే వేశానండి. ఇంతకీ ఇలా 2 చెట్లు అయితే ఇంట్లో ఉండొచ్చా లేదా మీరే చెప్పండి కమెంట్లో. నా దగ్గర ఆల్రెడీ ఒక చెట్టు అయితే ఉంది. అది వాము చెట్టు అంటారు కదా. అసలు దాని పేరైతే కర్పూరవల్లి చెట్టు అనమాట. మన సైడ్ వాము చెట్టు అంటాము. నాకు తెలిసి వాము చెట్టు అంటాము. ఇది అయితే అసలు ఎలా పెరుగుతుందో అంటే వాటర్ అవసరం లేదు, దానికి ఏం అవసరం లేదండి, అలాగే పెరుగుతూ ఉంటుంది. నేను ఊరికనే అలా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే అలా ఒక చిన్న కొమ్మ తెచ్చి అలా వేసాను, అంతే వచ్చేసింది. పెరుగుతూనే ఉంది. మా పిల్లలు పీకేసిన మళ్ళీ పెరుగుతూనే ఉంటుందండి అది. ఈ కర్పూరవల్లి ఆకులు అయితే నేను రసం చేసేటప్పుడు రసంలో కూడా యూజ్ చేస్తానండి. రెగ్యులర్గా యూజ్ చేస్తాను. పిల్లలకి చాలా మంచిది ఇస్తే. కఫ్ కోల్డ్కి కూడా క్యూర్ అవుతుంది అనమాట. సో అందుకని అది నేను వేసుకున్నాను. ఈజీగా కూడా వస్తుంది. ఇలా చెట్లు అయితే పెట్టుకున్నాం అనమాట. నేనైతే మా పాప దగ్గర పెట్టించాను. ఎందుకంటే నా చేత్తో వేసే కంటే పాప చేత్తో వేస్తే ఎక్కువ రోజులు ఉంటుందేమోనని హోప్ అనమాట, చిన్న హోప్. ఇలా చెట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆ కర్పూరవల్లి చెట్టుని అయితే చాలా వరకు కట్ చేసేసి చిన్న వాటిలో కూడా కొంచెం పెట్టేశాను. అవి కూడా వచ్చేస్తాయి అనుకున్నాను. ఇదైతే ఇంతకుముందు ఊరికి వెళ్ళక ముందు అనమాట, ఏప్రిల్లో తీసిన వీడియో. మేము ఊరు వెళ్ళేసి వచ్చాకైతే ఇలా పెరిగిపోయినాయండి. నేను కాకరకాయ విత్తనాలు వేసాను, అవి కూడా వచ్చేసింది అనమాట. ఓనర్ అక్క వాళ్ళు వాటర్ పోసారు. నేను కూడా ఇలాగే చూసుకోవాలి, వాడిపోకుండా ఉన్నాయన్నమాట. అంతే ఈ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.